ఏర్పాటు చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా 2 లక్షల రూపాయల రుణమాఫీని రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేయడం జరిగింది. ఒకే మారు ₹1,00,000 చేసినాం. రెండో మారు రూపాయల నుంచి ₹1,50,000 చేయడం జరిగింది. దాని తదుపరి ఈ మళ్ళీ ₹2,00,000 కూడా ఈ వార ప్రజల వల్ల ₹2,00,000 రుణమాఫీ కూడా అవుతుంది. అయితే ఇందులో ఎవరికైనా సాంకేతికంగా ఆధార్ కార్డు బ్యాంకు లింక్ కాలేదేనో, ఇతరత్ర ఏదైనా కారణంతో రేషన్ కార్డు కావచ్చు, ఇంకేదైనా సాంకేతికమైనటువంటి కారణంతో మీకు లోన్ మాఫీకి సంబంధించిన అంశం ఉంటే వ్యవసాయ అధికారి కానీ మండల కార్యాలయంలో కానీ మీ యొక్క ఫిర్యాదును మీ లేఖ నివాసే సందర్భంగా కోరుతా ఉన్నాం. రుణం తీసుకున్న రైతులందరికీ, వ్యవసాయ రుణం తీసుకున్న రైతులందరికీ నిబంధనల మేరకు, అర్హత మేరకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాబట్టి సాంకేతికంగా ఎవరైనా ఇబ్బంది ఉంటే దయచేసి సంబంధిత అధికారులకు చెప్పమని కోరుతూ, రెండవది గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్ల వరకైనా రాకపోతే మీరు అర్హత ఉండి 200 యూనిట్ల లోపల కాల్చుకున్నట్టు కూడా రాకపోతే వాళ్ళ వివరాలు మండల కార్యాలయంలో ఆఫీస్ ఓపెన్ చేసినాం. వాటి వివరాలను ఫిర్యాదు చేయమని కోరుతా ఉన్నాం. అక్కడ ₹500 గ్యాస్ సిలిండర్ కూడా ఎవరికైనా రాకపోతే రైతులకు సంబంధించి ఈరోజు వ్యవసాయంతో పాటుగా వ్యవసాయం రోజు పని చేసుకుంటే ఎకరానికి ₹4,000 వచ్చి అనుకోండి. వేరే పంటల ద్వారా 20,000, 30,000 మిగిలి సగం కట్టలు తగ్గించే విధంగా ఉండేటువంటి పంటలు, మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు మార్చుకొని ఆదాయం ఖర్చులు పెరిగినాయి, వద్దన్నా ఖర్చు పెరగబడుతోంది. వాటి ఖర్చులు తగ్గ ఆదాయం పెంచుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున, ప్రభుత్వం తరఫున కొన్ని ఆలోచనలు చెప్తా ఉన్నారు. దయచేసి అందరూ వినండి. విన్న తర్వాత ఎవరైనా ఉత్సాహం ఉన్న రైతులు మీ పేర్లు ఇస్తే వాళ్ళకు సంబంధించి అప్లికేషన్ నుంచి మొదలుకుంటే బ్యాంకులో శాంక్షన్ అయ్యి ఆ స్కీమ్ మీకు చేయలేదాకా మా కార్యాలయం నుంచి మిమ్మల్ని ఆ విధంగా ఫాలో చేస్తూ, అప్లికేషన్ నుంచి బ్యాంకులో చేయలేదాకా మా బాధ్యత మనం పనిచేస్తున్నాం. దయచేసి మీరు ఎవరో ఉత్సాహం ఉన్నారో వాళ్ళంతా మీ పేరు రాజకీయ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని నడపాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారి కోరుతా ఉన్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.